యూదా పత్రికలో 24వ అధ్యాయంలో తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక. బెనిడిక్షన్ కు మనము వాడతాం ఇది పాటలాగా కూడా చేసి ప్రతి సంఘంలో కూడా. అయితే దేవునికి మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారము అని అంటున్నాడు ఇక్కడ. మనల్ని నిర్దోషులుగా తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి ఆయన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ కలుగునంటున్నాను. మనం అందరం జనరల్గా మనము దేవునికి మహిమ కలుగును గాక అని అంటాం కదా. ఏ విధంగా కలుగుతా అంటే యేసుక్రీస్తు ద్వారానే దేవునికి మహిమ కలుగుతుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ప్రపంచంలో కొత్త క్రిస్టియానిటీలోనే ఒక 2-3 సెగ్మెంట్స్ స్టార్ట్ అయినాయి. యూనిటేరియన్స్ అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని అంటారు. కుమారుడు పరిశుద్ధాత్మ దాన్ని యాక్సెప్ట్ చేయరు. యెహోవా సాక్ష్యం, యెహోవా విట్నెస్ అని వచ్చిండ్రు. తర్వాత యహోవే సెక్ట్ అని ఒకటి వచ్చింది, యెషువా సెక్ట్ అని ఒకటి వచ్చింది. వాళ్ళు ఏంటంటే యేసు నామములు అనొద్దు, యెషువా నామములు అనాలంటారు. యేసు అనే పదానికి వాల్యూ లేదంటారు వాళ్ళు. సబ్బాత్ పాటిస్తారు వాళ్ళు. ఆదివారపు ఆరాధన కంటే సబ్బాతే ముఖ్యమని పాత నిబంధన పాటిస్తారు. యేసయ్య ప్రామినెన్స్ని తక్కువ చేసుకుంటే చేసే ఒక ఆలోచన విధానం సైతాన్ని ప్రపంచంలో పెట్టింది. ఇప్పుడు మన సంఘాలలో చూసినా ప్రపంచంలో చూసినా కూడా మనం ఎవరైనా కోరుకునేది ఇదే కదా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును కావాలి. ఇప్పుడు మన కాన్ఫరెన్స్లో కూడా సైతాను వీటిని అడ్డం పెట్టుకొని సంఘాలను చెడగొడుతున్నది. ప్రపంచంలో కూడా యుద్ధాలు జరగడానికి వీటన్నిటి కూడా ఆధిపత్యము అధికారం మహిమయు మహాత్మ్యములు. వాడిని మెచ్చుకోవాలి, అందరు నన్ను గ్రేట్ అనాలి, లేకపోతే నా చేతిలో నా కంట్రోల్లో ఉండాలి, అధికారం నాకు ఉండాలి, నేను చెప్పినట్టు నడవాలి. ఇవన్నీ కూడా దేవునికే చెందుతాయి, అవి యేసయ్య ద్వారానే చెందుతాయి అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు ఎంత అండర్స్టాండింగ్ ఎట్లున్నదంటే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఒకడే దేవుడు. దాంట్లో దేవునికి మహిమ కలగడానికి యేసయ్యనే దానికి మూలమా అని అంటున్నాడు. అందుకని హెబ్రీ పత్రిక రాసినప్పుడు సైతాను గాడు పడిపోవడానికి కారణం ఏంటంటే యేసయ్య ద్వారా దేవునికి మహిమ కలగకుండా డైరెక్ట్ దేవుణ్ణి పూజించాలి అంటారు. ఇప్పుడు ఇస్లాంలో ఉన్న మేజర్ పార్ట్ అదే అన్నమాట. సైతాను ఎక్కడ తప్పిపోయిండో పరలోకంలో అదే ఇక్కడ భూమి మీద తప్పిపోయేటట్టు ఒక సెగ్మెంట్ ఆఫ్ ట్రాడిషన్. భూమిలో ఇప్పుడు ఒక 3/4 ఇస్లాంని పాటిస్తూ ఉన్నారు. అల్లా యేసు యెహోవా అంతా మనం ఒకటే దేవుడు కదా అంటారు. కానీ యేసయ్య ద్వారానే కదా ఆయనకు మహిమ కలిగేది, కాబట్టి ఆయన ద్వారానే రావాలంట. అందుకని యేసయ్య కూడా భూమి మీద ఉన్నప్పుడు నా ద్వారా తప్ప తండ్రి దగ్గర పోవడం ఎవరితో పాసిబుల్ కాదంటాడు. ఇప్పుడు మనము కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ఆలోచన. అయితే దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు నా పోలికగా ఉండాలని చేసినప్పుడు మనిషి లోపల కూడా ఇది పెట్టిండు అనమాట. ప్రతి ఒక్కరికి కూడా మనకు ఐడెంటిఫై కావాలని ఉంటుంది. అది లేదంటే మనం అబద్ధం చెప్పినట్లయితే. అధికారము, ఐడెంటిఫికేషను, మనకు సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు కదా, అందరు నన్ను గుర్తించాలి, నేను చెప్పింది నడవాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి దేవుడే కలుగజేసిండు. కానీ అది యేసుక్రీస్తు ద్వారా కలగాలి. ఎందుకంటే నేను దేవుణ్ణి అయ్యున్న అంత సృష్టించిన దేవుణ్ణి నేనే, నాకు మహిమ కలగాలంటే యేసుక్రీస్తు ద్వారా కలగాలి అని దేవుడు డిసైడ్ చేసి దేవదూతలు అందరూ కూడా అదే ఆర్డర్ చేసిండు. ఓన్లీ త్రూ క్రైస్ట్ యూ క్యాన్ అప్రోచ్ మీ అని. దాన్ని బైపాస్ చేసి అది కాదు అనే ఆలోచన వచ్చింది సైతాను లోపల, గర్వం అని. మామూలుగా మనం అనుకున్నట్టు ఇట్లా గర్వం అంటే అది కాదు అసలు. అందుకని ఇక్కడ రాస్తున్నది ఎంతకో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యము ఆధిపత్యం అధికారం కలుగునుగాక.
ఇప్పుడు సర్వయుగాల వరకు అంతటి టుడే బిఫోర్ ఎన్నగా పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు ఇన్ ఇటర్నిటీ అన్నమాట. అది యేసయ్య ద్వారానే కలుగుతుంది. సో దేవుణ్ణి ఆ హైరార్కీ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్, దేవునికి మహిమ కలగాలని మనం అన్నప్పుడు యేసయ్య ద్వారా తప్ప కలగదు. దానికి ఎవిడెన్స్ బైబిల్ ఏమి ఇచ్చిందంటే, యేసయ్య ఏమేం చేస్తాడో ఆ రెండు ముఖ్యమైనవి చెప్తాను. యేసయ్య మన తరపున ఏం చేస్తాడంటే, యోహాను మొదటి పత్రికలో రాసిండు, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు రాయచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అన్న ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మన కొరకు ఉత్తరవాది యేసయ్య ఉన్నాడు తండ్రి దగ్గర అంటున్నాడు. సో యేసయ్యనే మన పక్కన ఉత్తరవాది, అంటే అడ్వకేసీ అంటారు. మనం ఇప్పుడు అడ్వకేట్ అంటాం కదా. మనం కోర్టులకు తిరుగుతా ఉంటే మనం ఒక అడ్వకేట్కు డబ్బు ఇస్తున్నాం. డబ్బు ఇచ్చి, సార్ ఇట్లా మా చర్చిలో ఈ ప్రాబ్లం ఉంది, దీని తరపున నువ్వు మాట్లాడంటే మన పక్షాన ఆయన మాట్లాడతాడు అనమాట. మన ఫేవర్లో మాట్లాడతాడు. మాట్లాడి మనకు న్యాయం జరగాలని చూస్తాడు. అటువంటి రోల్ యేసయ్య ప్లే చేస్తాడు అన్నమాట. అందుకే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, మనం ఎప్పటికీ పరిశుద్ధులం కాదు. కాబట్టి యేసయ్య అంటుండు, నేను కూడా పరిశుద్ధునే, నా ద్వారా నీకు మహిమ కలుగుతుంది కదా, నేను వీళ్ళని కొన్న నా రక్తంతో, కాబట్టి వీళ్ళని యాక్సెప్ట్ చేయని యేసయ్య మన తరపున వకాలత్ తీసుకుంటాడు అన్నమాట. అక్కడ హీ అడ్వకేట్స్ ఆన్ అవర్ బిహాఫ్. అందుకనే మనము పాపము చేయకుండా ఉండగలుగుతాం అంట. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు అన్నాడు. మనం ఎప్పుడు తప్పిపోకుండా ఉండడానికి కూడా ఆయననే కారణం. అందుకనే యేసయ్య ఈజ్ సో ఇంపార్టెంట్ అన్న. సో యేసయ్యకు మనం మహిమ కలుగుతా, ఆయన ద్వారానే మనం మహిమ పొందాలి అనే ఆలోచన ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే యేసయ్య పద్ధతిలోనే పోతాం. యేసయ్య ఏ పద్ధతిలో తండ్రిని మహిమ పరిచిండంటే, ఆయన రక్తం అర్పించిండు, శరీరంలో శ్రమ పడ్డాడు, అవమానం పొందిండు, ఇవన్నీ చేసి నా ద్వారా నీకు మహిమ కలగడానికి ఇవన్నీ తగ్గించుకున్నా అని అంటాడు. ఇప్పుడు మనకు అధికారం, ఆధిపత్యం ఇవన్నీ రావాలన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మ్యానిపులేట్ చేస్తున్నాము, అబద్ధాలు చెప్తున్నాము, అవకాశవాదుల్లో తయారైనాము. ఒక అవకాశాన్ని మనము తీసుకుంటున్నాం ఆసరగా. డబ్బు లేనివానికి డబ్బు ఇచ్చి తీసుకున్నాం. మన కాన్ఫరెన్స్లో అయితే దౌర్భాగ్యం ఎంత ఉందంటే, దేవుని సేవకులని కంట్రోల్ చేసుకుంటా వాళ్ళు పవర్ రావాలని ట్రై చేస్తారు. అధికారం కొరకు దేవుని సేవకులని వాడుకుంటున్నారు. సైతాను చేసిన భయంకరమైన పాపం అన్నమాట. ఇది మన కాన్ఫరెన్స్లో ఉన్నది. లీడర్షిప్లో ఉన్న ఈ పాపము ద్వారా దేవునికి మహిమ కలుగుతలేదు. ఇక యేసయ్య ద్వారానే కలగాలి. దీని కొరకు ఇంకొక దేవుడు యేసయ్య మన మధ్యలో చేసేది ఏంటంటే, ఆయన రక్తం ద్వారా, ఆయన ద్వారా తప్ప వేరేతోటి కాదంటున్నాం అన్నమాట. ఏమంటున్నాడంటే రోమా పత్రికలు రాస్తాడు, అసలు మనము యేసు ప్రభువుని నమ్ముతున్నాం కదా, ఎంతవరకు నమ్ముతున్నాం అనేది మన క్రియల ద్వారానే తెలుస్తుంది. ఆయన ఆజ్ఞలు మనం పాటించడం ద్వారానే దేవుని మనం ప్రేమిస్తున్నాం అనే ఇండికేషన్ అవుతుంది. పేతురు రాస్తాడు ఆ విషయం, యోహాను రాస్తాడు. ఇక్కడ రోమా పత్రికల పౌలు ఏమంటుండంటే, మనకు లాస్ట్కు జరిగేది ఏమిటంటే, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ఎడల చేసిన ఎడల, ఇది 2వ అధ్యాయం ఉంది, రోమా 2:14, 15, 16 ఉన్నాయి. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచు ధర్మశాస్త్ర సారము తమ హృదయం నందు రాయబడినట్టు చూపుచున్నది. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమున ఇలాగూ జరుగునంట. సో దేవుడు కూడా జడ్జిమెంట్ పాస్ చేస్తాడు కదా. రేపు మనం అందరం దేవుని న్యాయ తీర్పులకు లోపడాల్సి వస్తుంది. దేవుని తీర్పు తీర్చినప్పుడు మనం నిలబడాల్సి వస్తుంది. ఈ శరీరం వదిలినాక మనం పోగానే పరలోకంలో డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవడానికి దేవుడు ఆయన తీర్పును మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం లెక్క అప్పగించాల్సి వస్తుంది. గాడ్ విల్ జడ్జ్. ఎట్లా జడ్జ్ చేస్తారంటే యేసయ్య ద్వారానే చేస్తారు. ఆ జడ్జ్మెంట్ పాస్ చేసేటప్పుడు కూడా యేసయ్యనే ఉంటాడు అక్కడ, అడ్వకేసీ చేసడం అనమాట.
అప్పుడు ప్రతి ఒక్కరికి యేసుప్రభు రక్తం కింద వచ్చిన మనం హిందువులను నా యేసయ్య కంటే ముందర ఉన్న తరములు ఉన్న వాళ్ళందరికీ ఎట్ట తీర్పు తీరుస్తాడు. యేసయ్య వచ్చిన కంటే ముందర ఎన్ని తరాలు ఉన్నాయి మన దగ్గర. మోహన్జోదారో హరప్ప సివిలైజేషన్ ఉంది, ఆర్యన్ నాగరికత ఉన్నది, మెసపటోనియన్ నాగరికత ఉంది, మాయన్ సివిలైజేషన్ ఉంది, మంగోలియన్ సివిలైజేషన్ ఉన్నది. వీళ్ళందరూ ఉన్నారు యేసయ్య కంటే ముందర. బుద్ధుని ఫాలో అయ్యేటోళ్ళు అందరూ ఉన్నారు. తర్వాత 500 సంవత్సరాల తర్వాత యేసయ్య పుట్టిన. అంతకంటే ముందల వేదాలు మన దగ్గర ఎవరెవరు రకరకాలుగా దేవుణ్ణి కొనియాడుతా ఉన్నారు. ట్రైబ్స్ ఉన్నారు. వీళ్ళందరికీ యేసయ్య తెలియదు కదా అప్పుడు. మరి యేసయ్య రాలేదు భూమి మీదకి అప్పుడు. కానీ దేవుడు వాళ్ళకు కూడా తీర్పు తీర్చాలి కదా. ఆదాము నుంచి మొదలుకొని చివరి మనిషి వరకు అందరికీ తీర్పు తీర్చినప్పుడు అప్పుడు యేసయ్య అడ్వకేసీ చేస్తారనమాట. వాళ్ళ హృదయాల మీద ధర్మశాస్త్రం ఉన్నట్టు వాళ్ళు చేసే బలి అర్పణలు దేవుని కొరకు ఏ విధంగా చేస్తున్నారు. రేపు రాబో తరములలో ఒక బలి జరుగుతుంది, ఆ బలి కోసము ఇది సింబాలిక్గా చేస్తున్నామని చేసినప్పుడు దేవుడు వాళ్ళని తీర్పు తీరుస్తాడు. అప్పుడు యేసయ్య అంటాడనమాట వాళ్ళ మనస్సాక్షి అంతా కూడా. అందుకని చెరగా తీసుకుపోయినప్పుడు యేసయ్య భూమి కిందికి పోతాడు. పోయినప్పుడు అంతకుముందు ఉన్న అన్ని ఆత్మలకు దేవుడు చెప్తాడనమాట, మీరు ఇంతకుముందు చేసిన ప్రతి పూజలు, మీరు చేసిన యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా నా ద్వారా నెరవేరినాయి. ఇగో నా దగ్గర ఒకడు సాక్షి ఉన్నాడు చూడు, ఈ దొంగ చెప్తాడు వినని ఒకరిని తీసుకోపోతాడు. నాతో కూడా పరదేశకు వస్తామని తీసుకుపోయిన వాడు ఉంటాడు సాక్షి. అవును, ఈయన ఈ విధంగా చంపిండ్రు, ఈ విధంగా ఈయన ఇట్లా చేసిండ్రు, ఈయన లోపల పాపం లేదు, కానీ అన్యాయపు తీర్పు చేసినప్పుడు ఈయనకు రక్తం అంతా ఈయనది రక్తం ఓడ్చిండండి. అప్పుడు ఎక్కడో ఆది మానవుడు ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు నరబలి ఇస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ రియలైజ్ అవుతారు, అరే నిజమే అసలైన బలి ఇది కదా అన్నప్పుడు వాళ్ళు పరలోకానికి రాగలుగుతారు. లేకపోతే దేవుడు అన్యాయస్తుడు అయిపోతాడు కదా. యేసయ్య కంటే ముందున్న వాళ్ళందరికీ తీర్పెట్లా తీరుస్తారు. ఇప్పుడు నిన్న మొన్న పుట్టగానే చనిపోయిన పిల్లలు ఉంటారు, వాళ్ళకు తీర్పెట్లా తీరుస్తారు. హృదయాల మీద రాయబడి ఉంటుంది అనమాట. అందుకని యేసయ్య మన పక్షాన వాదిస్తాడు. దేవునికి మహిమ కలగాలంటే తప్పకుండా యేసయ్య ద్వారానే కలుగుతుంది. అందుకని యేసయ్య అనే ఉత్తరవాది మన పక్షాన ఉన్నాడు. యేసయ్యనే దేవుని జడ్జిమెంట్కు సోర్స్ అన్నమాట. అందుకనే యేసయ్య రక్తాన్ని బట్టి మనం ఆశ్రయించాలి. యేసయ్య పద్ధతిలో పోకుండా మనం అధికారానికి రావాలనుకోవడమే సైతాను చేసిన ఒక పెద్ద కుట్ర అనమాట, మన సంఘాలన్నిట్లలో కూడా. అందుకనే ప్రకటన గ్రంథంలో ఓపెన్గా రాసినప్పుడు ఫస్ట్ రాస్తాడు, ఏమని రాస్తాడంటే, తండ్రి అయిన దేవుడు చూడు, యేసుక్రీస్తు మొదటి అధ్యాయం మొదటి వచనం ఉంటుంది ప్రకటన గ్రంథంలో. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు దాసుల్లాగా మనం ఉన్నాం కదా, మనకు ప్రత్యక్షత ఇవ్వడానికి దేవుడు యేసయ్యకి ఇచ్చిన ప్రత్యక్షత అంటున్నాడు. ఆ ప్రత్యక్షతను చెప్పడానికి యేసుప్రభు ఏం చేస్తాడంటే, ఆయన ఒక శిష్యుని ఏర్పరచుకుని ఆయన ద్వారా మనకు ఈ గ్రంథం రాపించాడు. ద రివిలేషన్ ఆఫ్ గాడ్ టు క్రైస్ట్. యేసయ్యకి ఇచ్చిన ప్రత్యక్షతను యేసయ్య ఏం చేస్తాడు, ఒక దూతని పిలిచి పద్మాసు లంకలను నా సేవకులను ఆయన పైకి రండి అని పద్మాసు ద్వీపంలో యోహానుని తీసుకొచ్చి ప్రకటన గ్రంథం అన్ని చెప్పినాడు అనమాట. చెప్పినప్పుడు కూడా అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మన ప్రార్థనలకు కాంటెక్స్ట్ అదే అనమాట. అక్కడ పరలోకంలో ఎంతో హైరార్కీ ఆఫ్ ఏంజల్స్ ఉంటారు, కెరూబులు ఉంటారు, సెరాఫులు ఉంటారు, 24 పెద్దలు ఉంటారు. ముందల జరగబోయేది ఏం చెప్తుంటారు అంటే ప్రకటన గ్రంథంలో ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంటుంది, ఆ దేవుని దగ్గర. ఆ గ్రంథం ఎవ్వడు విప్పడానికి యోగ్యుడు కాకుంటే మరణమును జయించిన ఈయనకి అధికారం ఉందని చెప్పి యేసయ్య ఒక్కడే నిలబడతాడు అక్కడ. భూమి మీద ఉన్న భూమి కింద ఉన్న వాళ్ళు ఎవ్వరికీ అధికారం లేనప్పుడు యేసయ్య వస్తున్నాడు, వచ్చి ఈ అధికారము దేవుని దగ్గర నుంచి నేనే పొందినా అని ఆ ఆ బుక్ తీసుకుంటాడు అనమాట. ఆ పుస్తకం తీసుకొని ఆ పుస్తకం విప్పినప్పుడు జరగబోయే విషయాలన్నీ దాంట్లో ఉంటాయి. అవన్నిటికీ కంట్రోల్ చేసే కెపాసిటీ యేసయ్యకు ఉంటుంది కాబట్టి 24 పెద్దలు అక్కడ ఉంటారు. అప్పుడు అక్కడ ఎంత మంచిగా రాసి ఉంటుంది చూడండి. 24 పెద్దలు చేసిన ఒక మంచి పని ఏమి ఉంటుంది అంటే 5వ అధ్యాయం అంటే ప్రకటన గ్రంథంలో
ఒక గ్రంథం విప్పుటకై చూచుట యోగ్యుడు వడును కనపడనందుకు నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందినని వారితో చెప్పాను. అప్పుడు ఆయన గ్రంథం విప్పినప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణెలను ధూపద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకున్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడేది. అక్కడ ఉన్న 4 జీవులు కాకుండా 24 పెద్దలు ఉంటారు, వాళ్ళ చేతిలో సువర్ణ పాత్రలు ఉంటాయి అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అంటుంది. ఇది ఫ్యూచర్లో ఉంటుంది అన్నమాట. వాళ్ళ ప్రార్థనలు ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథం తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారితోనూ ప్రతి జనమును దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యము గాను యాజకులను గాను చేస్తేవి గనుక భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఫ్యూచర్ టెన్స్ అనమాట. ఇది కొత్త పాట ఒకటి పాడతారు అని దేవుడు దర్శనంలో చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు చేసే మన ప్రార్థనలకు జవాబు రాదనుకుంటున్నాం, కానీ ఆ ప్రార్థనలకు జవాబు 100% అన్నమాట. ఎవ్రీ ప్రేయర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ అనమాట. సువర్ణ పాత్రలు పట్టుకుని 24 పెద్దలు దేవుని సముఖంలో ఉంటారు. అవి మన ప్రార్థనలు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలగాలంటే ప్రార్థన ద్వారానే కలుగుతాడు. దేవుని చిత్తం నెరవేరాలంటే ప్రార్థన ద్వారా నెరవేరుతుంది. అది కూడా యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది అనమాట. అందుకని మనం చేసే ప్రతి ఒక్కటి కూడా యేసయ్య ద్వారా చేసినప్పుడు, మనకు రేపు దేవుడు తీర్పు తీర్చినప్పుడు యేసయ్య మన పక్షాన ఉంటాడు. డిసిషన్ తీసుకున్నప్పుడు మనం చేసే ప్రతి పనికి కూడా ఇది నా కొరకే చేసిండు కాబట్టి, ఇది చిత్తం నెరవేరడానికి చేస్తుండు కాబట్టి అని యేసయ్య మన పక్షాన దేవుని సన్నిధిలో నిలబడి చెప్తాడు అన్నమాట. అందుకనే మనము పాపం చేయకుండా ఉండాలంటే, తొట్టిల్లకుండా మనల్ని కాపాడాలంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన దగ్గరికి పోవాలి. ప్రతి ఉదయం కూడా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ముందర ఆ బలిపీఠం ఒకటి చూడాలి. మనం ఆయన బలి అర్పించిన కదా, దాన్ని బట్టే కదా ఆ గ్రంథం విప్పినప్పుడల్లా, ప్రతి దిగువ మన చేతిలో ఒక బైబిల్ ఉన్నది, దాన్ని విప్పినప్పుడల్లా కూడా ఇక్కడ నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈయన ద్వారానే కదా మనకు రక్షణ కలిగిందనే కృతజ్ఞత హృదయం కలిగినప్పుడు మనము చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఆ ప్రార్థనకు ఫలితము దేవుడు నెరవేర్చగల శక్తిమంతుడు. అందుకని శక్తిగల అద్వితీయ దేవునికి మహిమ కలుగును. ఈ కెపాసిటీ దేవునికి ఉన్నది కాబట్టి ఆయన కుమారుని ద్వారానే దేవుని దగ్గర మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా దేవునికి మహిమ కలిగే ప్రార్థనలు మనం చేయడానికి ఆయన రక్తమే మనకు ఆధారం అన్నమాట. అటువంటి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి యోహాను దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది, వచ్చి ముందు జరగబోయే విషయాలన్నీ చెప్తుంది. చెప్పినప్పుడు యోహాను చచ్చిన వాడి వల్ల పడి ఉంటాడు. తర్వాత దేవుడు ఆయనకు అన్ని విషయాలు చెప్తాడు. ఆ యోహాను ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆ యేసు ప్రభు గురించి, నేను చేయితోటి తాకిన ఎవరిని ముట్టుకున్నానో, ఏది జీవవాక్యమో, ఆది యందు ఏ వాక్యం ఉండెనో దాని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నా అంటాడు. యోహాను మొదటి పత్రికలో ఫస్ట్ ఓపెనింగ్ లో రాస్తాడు, దేన్ని మేము తాకినమో దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాం అని అంటాడు. ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఆ సాక్ష్యము మనం దాన్ని రిసీవ్ చేసుకోవాలని, అప్పుడు మనము జీవితంలో చేసే మన ప్రతి పని కూడా దేవునికి అదొక సాక్ష్యం లాగా ఉంటుంది అన్నమాట. దేవుడు అంటాడు అప్పుడు, నేను చేసే క్రియల ద్వారా నాకు మహిమ కలుగుతున్నది కాబట్టి, దేవుడు మనల్ని తీర్పు తీర్చినప్పుడు మన ప్రతిక్రియను కూడా దేవుడు విమర్శకు తెచ్చినప్పుడు, అది మంచి అయినా చెడ్డ అని అన్నప్పుడు మనది మంచిది కావాలని ప్రార్థన చేయాలి. మంచి క్రియలు చేయాలంటే సత్క్రియలు మన వల్ల కాదు, యేసయ్య కృపతోటి యేసుక్రీస్తు ద్వారానే మనం చేస్తాం ప్రతి ఒక్కటి. అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు దాన్ని. సో ఖచ్చితమైన మెకానిజం దేవుడు ఇచ్చిండు కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆ కృప కొరకు దేవుని సింహాసనం దగ్గరకు వస్తాము. అది యేసయ్య రక్తం ద్వారా వచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఆ మహిమలో ఉన్న తేజస్సు మూర్తిమత్వం అంతా యేసయ్య లోపల ఎట్లొచ్చిందో యేసయ్య ద్వారా మన లోపలికి వస్తుంది అంట. నిత్య రాజ్యంలో మనం కూడా దేవుని కుమారుని పోలి ఉంటామంటే ఎట్లుంటామంటే, మనకి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాసి ఉంటుంది, ఆయన తత్వమును ఆయన మూర్తిమంతం అయి ఉన్న యేసయ్య అని అంటాడు. దేవుణ్ణి ఎవరు చూడలేరు, చూడనేరరు, కానీ యేసయ్య ఉన్న
ఆయన ఇమేజ్ ఉంటుంది, ఆయన గ్లోరీ అంతా కూడా క్రీస్తులో మనకు కనబడుతుంది అంట. అట్లా మనము క్రీస్తు ఇమేజ్ మన లోపల రావాలంటే ఆయన మహిమను, మహాత్మ్యం, మనకు అధికారం, ఆధిపత్యం ఇవన్నీ రేపు నిత్యరాజ్యంలో పోయినప్పుడు మనకు దేవదూతలని తీర్పు తీర్చే అంత కెపాసిటీ దేవుడు ఇస్తాడు. దానికి మనము దేవుణ్ణి ఫాలో కావాలన్నమాట. ఇక్కడ మన సంఘాల జరిగే అక్రమాల గురించి తీర్పు తీర్చుదామంటే కూడా ఎవడు ముందుకు రావట్లేడు. బైబిల్లో కూర్చొని మనము ఎవడు రక్షింపబడతాడా రక్షింపబడా అనేది తీర్పు అది దేవుని వశంలో ఉన్నది. కానీ సంఘంలో జరిగే క్రమాలు, అక్రమాలను వాటిని మనము డిసైడ్ చేసి దేవుని పక్షాన నిలబడాలన్నప్పుడు సంఘంలో ఎవరు ముందుకు రారు. ఎందుకు బ్రదర్? దేవునికి లెక్క చెప్పుకుంటాడు, దేవుడు తీర్పు తీర్చాలి, మనం ఎందుకు తీర్చాలంటారు? వాక్యంలో జ్ఞానం లేని వాళ్ళందరూ. అసలు పౌలు ఏమంటాడంటే, ఎవడన్నా మీ లోపల అపరాధం చేస్తే వాడిని వెలివేయుడి అని అంటాడు. అవివేకులైన గైతులారా అంటాడు, సున్నం కొట్టిన సమాధి. ఎన్ని తీర్పులు తీసిండు పౌలు. అప్పుడు డిసైడ్ చేయాలి. వీ హ్యావ్ టు. పౌలు బర్నబా మధ్యలో గొడవ అయినప్పుడు కూడా పౌలు అంటాడు, మార్కును ఎంబడి తీసుకురావద్దు, ఎందుకంటే మార్కు సెల్ఫిష్గా ఉన్నాడు, దేవుని పక్షాన నిలబడతలేడు, కాబట్టి మార్కును మన ఎంబడి తీసుకురావద్దు అంటాడు. తీర్పు కాదా అది? వీ హ్యావ్ టు డిసైడ్. దేవుని పక్షాన ఎవరున్నారు లేరు, సంఘంలో క్రమం ఏది, అక్రమం, వీటి విషయం మాట్లాడినప్పుడు న్యూట్రల్గా ఉండి ఏం చేయకుండా దేవుని సన్నిధిలో మనం ఎందుకు బ్రదర్ దేవుడే చూసుకున్నానే ఒక రాంగ్ ఆలోచన విధానంతో సంఘంలో క్రమం లేకుండా దేవునికి మహిమ కలగకుండా సంఘాలన్నీ చచ్చుబడిపోతున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే యేసుక్రీస్తు ద్వారా ఫస్ట్ మనం తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి దేవుడు యేసే ద్వారానే చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం ప్రతి ఒక్కటి కలుగుతాం. ఆయన రక్తాన్ని ఆశ్రయించినప్పుడు వి పర్ఫెక్ట్ డే బై డే అనమాట. వి అటైన్ పర్ఫెక్షన్ డే బై డే. దినదినము మనము సంపూర్ణతకు ఎదుగుతాము, క్రీస్తు స్వరూపంలోకి మారుతాము. కాబట్టి మనం చేసే ప్రార్థనలు నిత్యత్వంలో దేవుని సన్నిధిలో ఒక గోల్డెన్ వెసల్స్ లాగా ఇట్లా పట్టుకొని 24 పెద్దలు దేవుని సన్నిధిలో ఇట్లా అర్పిస్తారు ప్రార్థన. దాంట్లో దేవుడు ఆయన చిత్త ప్రకారం ఏ టైంలో నెరవేరాలో ఆ ప్రార్థనలు నెరవేరుస్తూనే ఉంటాడు. నెరవేర్చని ప్రార్థనలు ఉంటాయి, కానీ దేవుడు ఆ ప్రార్థనల వెనుక మన మనస్సు చూస్తాడు అనమాట. అరే వీడు నిజంగా నా కుమారుడైన యేసుక్రీస్తు ఆలోచన విధానమే వీని కూడా ఉంది కదా, ప్రపంచం అంతటిని రక్షించాలనే ఆలోచనతోటి వీడు ప్రపంచం అంతటి గురించి ప్రార్థన చేస్తున్నాడు కదా అని దేవుడు యేసయ్య మనస్సు మన లోపల, మన ప్రార్థన లోపల వెతుకుతూ ఉంటాడు అనమాట. అందుకని మనం ప్రేయర్ చేసినప్పుడు వి ప్రే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్, వి ప్రే ఫర్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ కింగ్డమ్. అటువంటి ప్రార్థనలు దేవునికి అంగీకారం అయి ఉంటాయి అన్నమాట. మనకు అవసరతలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం ఒక తండ్రి కుమారుని దగ్గర అడిగినట్టు, కుమారుడు తండ్రి దగ్గర అడిగినట్టు అడగవచ్చు మనం. కానీ అంతకంటే మెచ్యూర్ అయినప్పుడు ఆయన కుమారుడు ఏ విధంగా తండ్రి దగ్గర ప్రార్థన చేసిండో అది 17వ అధ్యాయంలో ఉంటుంది, మత్తయి సువార్తలో ఉంటుంది. యేసయ్య ఏ విధంగా ప్రార్థన చేస్తాడు గెత్సెమని తోటలో కూడా. అటువంటి ప్రార్థన మనం ఇంటర్సెషన్ అంతా చేస్తూ ఉంటే దేవునికి మహిమ కలగాలి, మా కాన్ఫిడెన్స్ మంచిగా కావాలి, దీంతో మా దేశం అంతా కూడా నీ వాక్యం పని. ఇటువంటి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు అంటాడు, అరే ఇది నాకు అంగీకారంగా ఉన్నది, నువ్వు నా మహిమ కొరకు చేస్తున్నావు కదా నా కుమారుని ద్వారాని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇవన్నీ కూడా తీర్పు జరిగినప్పుడు యేసయ్య అంటాడు, నా చిత్తాన్ని నెరవేర్చడానికి వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ నా కుమారులుగా నువ్వు యాక్సెప్ట్ చేయు, నాకున్న మహిమను వీళ్ళకు కూడా అనుగ్రహించని దేవుని సన్నిధిలో యేసయ్య మన గురించి అడుగుతాడు అనమాట. అక్కడ ఉన్న అధికారము నిత్యత్వం ఉంటుంది అనమాట. ఇప్పుడు టెంపరీగా సంఘంలో ఏదో అధికారము పోస్ట కోసం అని నాశనం అయిపోతున్నాం మనం. దేవుడి ప్రణాళిక ఎంత గొప్ప ఉందంటే ఇటర్నిటీలో ఉంది. దాంట్లో ఆడోళ్ళకు మగోళ్ళకు అని తేడా లేదు. అక్కడ ఎవ్రీబడి దేవుని కుమారులు అంటే అందరికి వస్తారు. దాంట్లో నిత్య రాజ్యంలో అటువంటి మహిమ, మహాత్మ్యము, అధికారము, ఆధిపత్యము మనము క్రీస్తుతో సమాన వారసులుగా అక్కడ ఉండడానికి దేవుడిచ్చిన ఈ ప్రణాళికను నమ్మకంగా చేపడదాం. మనము ప్రార్థనలో మెలకువగా ఉందాము. ప్రార్థనలు చేస్తుంటే దాని వాల్యూ వల్ల దేవుడు అంటాడు నా చిత్తం నెరవేర్చడానికి ఇదే డైరెక్ట్ కమ్యూనికేషన్. కాబట్టి ఉదయకాలంలో మనం ఈ ఆలోచనతోటి దేవుని సన్నిధిలో మన సంఘాల గురించి, కుటుంబాల గురించి, దేశం గురించి, ప్రపంచం గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షాన వాదిస్తాడు, దేవుడు మన పక్షాన నిలబడతాడు. దేవుని వాక్కు బయలుదేరినప్పుడు కలుగునుగాక అంటే ఏ విధంగా కలిగిందో
మనం చేతగాని మనకు ఆశ్చర్యకరమైన అద్భుతమైన పనులు చేయడానికి దేవుడే మనకు సహాయం చేస్తారు. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ.